స్క్రీన్. చేస్తాను. అంత లోపల ప్రేయర్ చేద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అయితే ఒకసారి మనం గత వారం వరకు ఏం చెప్పుకున్నాం అది రీక్యాప్ చేసుకొని మనం ఇందులోకి వెళ్దామండి. సో ఈ చాప్టర్ మనకి హెడ్డింగ్ ఏంటంటే ది ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్. మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాం. అయితే ఈ చాప్టర్ బిగినింగ్ నుండి ఎలా చెప్పుకొని వస్తున్నానంటే ప్రతి మనిషి యొక్క మనస్సు అనేక సమస్యలను ఎదుర్కొంటూ వస్తుంది. అలా మనిషి యొక్క మనస్సు ఎదుర్కొనేటువంటి సమస్యల అతి ముఖ్యమైన సమస్యలన్నింటిలో ఈ యొక్క శారీరక వాంఛ అనే సమస్య కూడా ఒకటి అని అలా బిగించేశారు బాబా. ఈ యొక్క వాంఛ అనేది ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా మనస్సుకి 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఏంటి? కోరిక తీర్చుకో లేదా కోరికని అణచివేయు అని. సో ప్రతి మనిషి యొక్క మనసు కూడా ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒక దాని వైపు వెళ్తూ ఉంటుంది, తీర్చుకోవడంలో కానీ అణచివేసుకోవడంలో కానీ. అయితే ముఖ్యంగా ఈ చాప్టర్ అనేది బాబా చెప్పడం సాధకుల కోసం చెప్పడం జరిగింది, యాస్పిరెంట్స్ కోసం. ఎవరైతే ఈ ముక్తి మార్గం వైపు భగవంతు ఐక్యం వైపు వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ చాప్టర్లో విషయం అనేది చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి సాధకుడు ఈ 2 సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు తరచుగా. ఒకటి కోరికను తీర్చుకోవాలా అని, లేదా కోరికను అణచివేయాలని. అయితే ఏం జరుగుతుంది ఈ ప్రాసెస్లో అంటే అతను ఏ ఆప్షన్ వైపు వెళ్ళినా చివరికి అతనికి బాధ మిగులుతుంది, దుఃఖమే మిగులుతుంది. అయితే ఇందులోండి బయటపడలేక అతను సతమతం అవుతూ ఊగిసలాడుతూ ఉంటాడు ఈ రెండింటి వ్యతిరేకాల మధ్యలో. అయితే ఇందులోండి బయటపడాలంటే దానికి మూల కారణం ఏంటనేది ఐడెంటిఫై చేయాలి. ఆ మూల కారణం ఏంటంటే క్రేవింగ్. అంటే ఆ కోరిక అనేది ఆ తీవ్రమైనటువంటి పశువాంఛ, ఆ తీవ్రమైనటువంటి వాంఛ ఏదైతే లోపల ఉందో దాని కారణంగానే నువ్వు ఈ యొక్క దుఃఖానికి లోనవుతున్నావు అనేది గ్రహించి అది పోగొట్టుకోవాలని మనం నిర్ణయించుకోవాలి. అయితే అది పోగొట్టుకోవడానికి సాధ్యమవుతుందా? ఆ పశువాంఛ ఏదైతే మనలో ఉందో ఆ వాంఛను పూర్తిగా తొలగించుకోవడం అనేది మన వల్ల కాదు. పూర్తిగా దాన్ని విడిచిపెట్టడం అనేది మానవ మాత్రుడికి సాధ్యం కాదు. అది కేవలం గురువు యొక్క అనుగ్రహం వల్ల, ఆయన సహాయం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అయితే అతను మనకి ఈ ఏదైతే మన జీవితం ఉందో ఆ జీవితం మాయా జీవితం, ఆ భ్రమతో కూడిన జీవితం ఏదైతే ఉందో దాంట్లోండి మేల్కొల్పినప్పుడు మాత్రమే మనం ఇందులోండి బయటపడగలుగుతాం పూర్తిగా. అయితే ప్రస్తుతం నేనేం చేయాలి? నా కర్తవ్యం ఏంటి? మరి ఇప్పుడు ఈ బాధ నేను అనుభవిస్తున్నాను కదా, సాధకుడిగా ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాను కదా, నేనేం చేయాలి అని ప్రశ్న వేసుకుంటే ముందు క్రేవింగ్ని అర్థం చేసుకో, దాని స్వభావాన్ని అర్థం చేసుకో. ఏంటి? నీ కోరిక నీకు ప్రతిసారి దుఃఖాన్నే మిగులుస్తుంది. ఏది కోరికను తీర్చుకున్నా లేకపోతే అణచివేసినా, ఇది దాని స్వభావం. కాబట్టి ఇప్పుడు నేనేం చేయగలను అంటే ఈ రెండిటికి అతీతంగా ఇంకేదైనా ఉందా అనేది ఆలోచిస్తే దానికి ఒక మార్గం చెప్పారు బాబా. ఏంటంటే ఈ అణచివేయడం లేదా తీర్చుకోవడం కంటే ఈ కోరికని, అంటే మనం అసలు ఈ సాధకుడి యొక్క గోల్ ఏంటి? ముక్తిని పొందడం, లైఫ్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది తన గోల్. ఎందుకంటే ఆల్రెడీ సంస్కారాల చేత బంధింపబడి ఉన్న మనిషి ఇందులోండి బయటపడి ఆ స్వేచ్ఛా జీవితాన్ని పొందాలనుకుంటున్నాడు. దాన్నే మనం ముక్తి, మోక్షం అని పిలుస్తున్నాం. అయితే ఆ మార్గానికి దగ్గరగా తీసుకువెళ్ళే ఆప్షన్ ఏంటి? కోరికని తీర్చుకోవడం అనేది దానికి దగ్గరగా తీసుకువెళ్తుందా, కోరికని అణచివేయడం అనేది దగ్గరగా తీసుకువెళ్తుందా అంటే పూర్తిగా కోరికని అణచివేయలేరు మనిషి ఎవరు కూడా. ఈ మధ్య మార్గం ఒకటి చెప్పారు, దాన్ని నియంత్రణ అన్నారు బాబా. అంటే నిగ్రహించుకోవడం, కంట్రోలింగ్ తెచ్చుకోవడం, ఒక దాని మీద పూర్తిగా నెమ్మదిగా దాన్ని నియంత్రించుకుంటూ నిగ్రహించుకుంటూ వెళ్ళడం. సో లైఫ్ ఆఫ్ రెస్ట్రైంట్ అని బాబా పిలిచారు. ఈ లైఫ్ ఆఫ్ రెస్ట్రైంట్ అనేది లైఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కంటే, లైఫ్ ఆఫ్ రిప్రెషన్ కంటే చాలా దగ్గరగా ఉంటుంది లైఫ్ ఆఫ్ ఫ్రీడమ్కి. అంటే నువ్వు చేరాలనుకున్న ఆ భగవద్ గమ్యాన్ని చేర్చేది ఏంటంటే ఈ నియంత్రణతో కూడిన జీవితం.
అయితే ఈ కోరికని ఎలా, మైండ్ని ఎలా నియంత్రించుకోవాలి, అది అందరికీ సాధ్యమేనా అంటే దానికి బాబా 2 ఆప్షన్స్ చెప్పారు. సో ఆ సాధకుడు అనేవాడు 2 జీవితాలు వాడి ముందు పెట్టారు ఆప్షన్గా. ఒకటి లైఫ్ ఆఫ్ సెలిబసీ, బ్రహ్మచర్య జీవితం. ఇంకోటి లైఫ్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్, వైవాహిక జీవితం అని 2 పెట్టి, ఈ రెండిట్లో నువ్వు ఏదో ఒకటి చూస్ చేసుకో అని చెప్పారు. అయితే ఎవరైతే వాళ్ళలో ఉండే ఈ యొక్క వాంఛని నిగ్రహించుకునేటువంటి శక్తిని కలిగి ఉంటారో సహజంగా, వాళ్ళు లైఫ్ ఆఫ్ సెలిబసీ వైపు వెళ్ళండి అని చెప్పారు. ఎవరైతే ఆ నిగ్రహించుకునే శక్తి తక్కువగా ఉందో వాళ్ళు ఈ వైవాహిక జీవితాన్ని మీరు ఎంచుకోండి అని చెప్పారు. అయితే వెంటనే వచ్చే డౌట్ ఏంటంటే, మరి ఓకే, బ్రహ్మచర్య జీవితంలో నేను కోరికలు నిగ్రహించుకునే స్థాయిలో ఉన్నాను కాబట్టి నేను బ్రహ్మచర్య జీవితాన్ని గడుపుతాను, నేను అనుకున్న నా గోల్ వైపు నేను వెళ్తాను, గమ్యం వైపు. మరి వైవాహిక జీవితంలో ఎంచుకున్న వాళ్ళు ఇంకా అందులో మునిగిపోతారా? మరి వాళ్ళకి అవకాశాలు ఏమైనా తక్కువ ఉంటాయా స్పిరిచువల్గా ఎదగడానికంటే? లేదు, పాత్ ఆఫ్ పర్ఫెక్షన్ అనేది రెండింటిలోనూ ఒకేలా ఉంది. మరి ఎలా వైవాహిక జీవితంలో అది ఉపయోగపడుతుందంటే చెప్పారు, ఏ కోరికనైతే నువ్వు ఇంతవరకు నిగ్రహించుకోలేక ఇబ్బంది పడుతున్నావో సహజంగా, ఆ నిగ్రహించుకునే శక్తి ఇక్కడ నీకు పెరుగుతుంది. ఎలా పెరుగుతుందంటే మ్యారీడ్ లైఫ్లో 2 ఆపర్చునిటీస్ వస్తాయట. ఒకటి మ్యూచువల్ అడ్జస్ట్మెంట్, 2 సెన్స్ ఆఫ్ యూనిటీ విత్ ద అదర్ అని. అంటే సర్దుబాటు చేసుకునేటువంటి గుణం అలవడుతుందట. 2 వేరే మనిషితో ఏకత్వ భావన కలిగి ఉండడం అనేది కూడా ఇక్కడ అలవాటు అవుతుందట. సాధారణంగా ఏ కామన్ మ్యాన్ ఎవరు కూడా వేరే వాళ్ళతో అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీని కలిగి ఉండరు, కానీ అది వైవాహిక జీవితంలో అది సహజంగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత దగ్గరగా ఉంటారంటే భార్యాభర్తలు, తప్పదు, వాళ్ళు అడ్జస్ట్ చేసుకోకపోతే ముందుకు వెళ్ళలేరు లైఫ్లో. అలాగే వన్నెస్ అనేది, అంతవరకు లైఫ్లో తల్లిదండ్రులు ఉన్నా, సోదరులు ఉన్నా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా, కానీ ఆ వన్నెస్ అనేది, ఏకత్వం అనేది లైఫ్ పార్ట్నర్తో ఫీల్ అయినంత దగ్గరగా మనం ఎవరితో ఫీల్ అవ్వలేమంట. ఈ 2 క్వాలిటీస్ మనలో సహజంగా డెవలప్ అయ్యి అవి రేపు మనకి నిగ్రహ శక్తిని పెంచుతాయి. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఈజీగా అచీవ్ చేయగలుగుతావు ఈ లైఫ్ ఆఫ్ కంట్రోల్ అనేది, ఏదైతే చెప్పారో ఆ రిస్ట్రైంట్ అనేది నువ్వు అచీవ్ చేయగలుగుతావు వైవాహిక జీవితంలో. కాబట్టి అదేం తక్కువేమీ కాదు అని మనకి చెప్పడం జరిగింది. అంతవరకు మనం గత వారం వరకు చదువుకున్నాం. ఇంకా రిమైనింగ్ అనేది మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. లక్ష్మణ్ కుమార్ గారు, మీరు స్టార్ట్ చేయండి. జై బాబా. షేరింగ్ అయిందండి, నాకు కనపడలేదు. రాజు గారు స్క్రీన్ షేర్ చేసి లేదండి, షేరింగ్ చేయలేదు. ఓకే ఓకే, సారీ, చేశాను అనుకున్నాను. పర్లేదు. ఇప్పుడు కనబడుతుందమ్మా? వచ్చింది, కనబడుతుంది. జై బాబా అండి, థ్యాంక్ యూ సార్. Necessity of clear choice. Aspirants must choose one of the 2 courses that are open to them. పైన మనం చెప్పుకుంటూ ఇప్పటిదాకా దాస్ చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బ్రహ్మచర్యము లేదా వైవాహిక జీవితం, ఈ రెండిట్లో ఒక దాన్ని నువ్వు ఎన్నుకో. ఎందుకు ఎన్నుకోవాల్సి వస్తుంది అసలు ఇదంతా కూడా అంటే, సాధకుడికి సత్య మార్గం వెళ్ళటానికి నువ్వు ఏదో ఒకటే తీసుకో అని ఈ పేరాలో చెప్తున్నారు. ఇక్కడ ఈ సాధకుడు ఏంటి, తనకు అందుబాటులో ఉన్న ఈ 2 మార్గాల్లో ఏదో ఒకటి, అంటే బ్రహ్మచర్యం లేదా వైవాహిక జీవితం ఎన్నుకోవాలని చెప్తున్నారు. అలాగే దే మస్ట్ టేక్ టు ఏ లైఫ్ ఆఫ్ celibacy or to a married life, and must avoid at all costs a cheap compromise between the 2. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండిటి మధ్య చౌకబారు రాజీ పద్ధతిని అతడు అంగీకరించకూడదు. అంటే ఈ వాక్యం యొక్క భావం ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం డేటింగ్స్ అని, అంటే విదేశాల్లో చూస్తున్నాం, అది మనకి భారతదేశానికి కూడా పాకిపోయింది. వీళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకోరు. వివాహం చేసుకోకుండా ఒకే రూమ్ లో ఉంటూ ఒకే విధాన్ని జీవితాన్ని గడుపుతూ ఉంటారండి. అంటే అటు వివాహం చేసుకోరు, ఇటు బ్రహ్మచర్యం చేసుకోరు. అది ఈ వాక్యం యొక్క భావం అండి, అలా చెప్తున్నారు అని ఈ వాక్యంలో చెప్తున్నారు. నెక్స్ట్, promiscuity in sexual gratification is bound to land the aspirant in the most pitiful and dangerous chaos of ungovernable lust.
అంటే లైంగిక వాంఛా పరితృప్తికి విభజించినట్లయితే అది అదుపులేని కామాన్ని అత్యంత దయనీయమైన ప్రమాదకరమైన కల్లోల పరిస్థితుల్లో సాధకుని పడవేయటం తథ్యం. అంటే ఈ వాక్యం యొక్క భావం ఏంటంటే, ఈ నియంత్రించలేని కామం, అంటే ఇందాక చెప్పినట్టుగా ఆ కామం, ఆ కోరికను వాడు నియంత్రించలేడు. అది ఎలా తీసుకెళ్తుంది సాధకుడిని? చాలా ప్రమాదకరమైన, అంటే ఎంత సంక్షోభంలోకి తీసుకెళ్తుందంటే దానికోసం తను ఏదైనా చేసేస్తారు. అంత సంక్షోభంలోకి, అనేక పరిస్థితులు చాలా తీవ్రంగా ఎదుర్కొంటారనమాట. ఆ సంక్షోభంలోకి వెళ్తారు. ఈ వాక్యం యొక్క అర్థం. As such diffused and undirected lust wields the higher values, it perpetuates entanglement and creates in the spiritual path insuperable difficulties to the internal and spontaneous renunciation of craving. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏ విధమైన నిర్దేశం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వెదజల్లబడే కామం ఈ ఉన్నత విలువల్ని కప్పేసి చిక్కుల్ని స్థిరపరుస్తుంది. అలాగే ఈ కోరికను ఏం చేస్తోంది అంటే ఆంతరికంగా సహజ సిద్ధంగా పరిత్యజించడానికి వీలు లేకుండా ఆధ్యాత్మిక పదంలో దాటశక్యం కాని కష్టాలను సృష్టిస్తోంది. అంటే ఈ వాక్యం యొక్క భావం ఏంటంటే, మనకి ఈ అత్యంత ఈ పైన చెప్పారుగా, ఈ నియంత్రించలేని కామం అంటే అది ఎలా తీసుకెళ్తోంది మనకి? సత్యం, ఏదైతే సత్యం ఉందో ఆ ఉన్నత విలువలను కప్పేస్తోంది ఎలని. అలాగే అనేక చిక్కుల్ని ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోయేట్లుగా ఉంటుంది. అలాగే ఆంతరిక ప్రయాణంలో ఈ కోరికను ఎప్పుడు కూడా అప్రయత్నంగా అది అడ్డుకునేట్లుగా చేస్తూ ముందుకు సాగనీది అనమాట. అప్రయత్నంగా అనమాట ఈ కోరిక అడ్డు వస్తూ ఉంటుంది. ఈ వివాహ జీవనం అంటే ఆ పైన చెప్పిన దానికి లైంగిక సంబంధం అనే దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నారు ఈ పేరాలు. అది అడ్డొస్తూ ఆ సాధకుణ్ణి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళలేదు. ఎప్పుడూ కూడా పాపం ఆంతరిక ప్రయాణంలో ఆధ్యాత్మిక వర్గంలో అతడు అనేక ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంటాడు, సృష్టిస్తూ ఉంటుంది. తనకు తెలియకుండానే వాటిల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత సెక్స్ ఇన్ మ్యారేజ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్. ఇక్కడ అంటే వివాహ బంధంలోని లైంగిక సంబంధం, అలాగే వివాహేతర సంబంధం నందు లైంగిక సంబంధం ఎంతో భేదం ఉంది. అంటే వివాహం చేసుకున్నప్పుడు ఉన్న ఆ సంబంధం వేరుగా ఉంటుంది. బయట వివాహం చేసుకోకుండా అతను లైంగిక ఆ సంబంధాన్ని ఉన్నట్లయితే అది చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నారు. ఇన్ మ్యారేజ్ ది సంస్కారాస్ ఆఫ్ లస్ట్ ఆర్ మచ్ లైటర్ అండ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ రిమూవ్డ్ మోర్ ఈజీలీ. ఇక్కడ పాయింట్ చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే అంటే మనందరికీ తెలుసు ఈ ప్రారబ్ధ అంటే సంస్కారాల ద్వారా ఇది జరుగుతోంది. ఈ సంస్కారాలను ఎలా నిర్మించుకోవాలి అని అంటే వివాహ బంధంలోని ఆ కామానికి సంబంధించిన సంస్కారాలు చాలా తేలికగా ఉంటాయట. వాటిని చాలా తేలిగ్గా తుడిచివేయటానికి వీలవుతుంది వివాహ బంధంలో అయినట్లయితే అని ఇక్కడ ఈ పాయింట్లో చెప్తున్నారు. When a sexual relationship is accompanied by a sense of responsibility, love, and spiritual idealism, conditions for the sublimation of sex are much more favorable than when it is cheap and promiscuous. లైంగిక సంబంధం చౌకబారంగాను విశృంఖలంగాను ఉన్నప్పటికంటే అది ప్రేమ, ఆధ్యాత్మిక ఆదర్శాల భావనతో కూడి ఉన్నప్పుడు అది ఎంత చక్కగా ఉంటుందంటే మన జీవితానికి ఉన్నతీకరించటం చాలా తేలిగ్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఇందాక దాస్ చెప్పినట్టుగా ఎప్పుడైతే వైవాహిక జీవితంలో వాళ్ళిద్దరూ పరస్పర సహాయ సహకారాలు చేసుకుంటూ ప్రేమతో ఉన్నట్లయితే, ఒక బాధ్యతగా కానీ చాలా ఆదర్శంగా తీసుకున్నప్పుడు కానీ చేసినట్లయితే మనకి అతనికి సాధకుడికి వెళ్ళడానికి బాగుంటుందని ఇక్కడ ఈ పేరాలో చెప్తున్నానండి. టోటల్గా ఏం చెప్తున్నారు అంటే ఈ పేరా యొక్క భావం, నువ్వు ఏదైనా బ్రహ్మచర్యం తీసుకోవాలి,
లేదా వైవాహిక సంబంధం అన్న చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటే చేయాలి. ఇంకోటి, దీని ద్వారా నువ్వు ఆ మార్గానికి వెళ్ళటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ పేరాలు నువ్వు వివాహేతర సంబంధానికి మామూలుగా వివాహం చేసుకోకుండా సంబంధానికి ఎందుకు వస్తుందని మనకి ఈ పేరా చెప్పారండి. జయబాబా అండి. జయబాబు సార్, ఎవరైనా మాట్లాడతారండి? సో అయితే సమ్మరీ చెప్పుకున్నాను. సో ఈ పారాగ్రాఫ్లో బాబా చెప్తున్న విషయం ఏంటంటే, సో ఇంతకు ముందు వరకు మనం రెండిట్లో ఏది గొప్పదంటే రెండింటికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు, ఒకే అవకాశం. ఇందులో నెసెసిటీ ఆఫ్ క్లియర్ చాయిస్. అయితే ఇప్పుడు 2 ఆప్షన్స్ ఇచ్చారు మనకి, సెలిబసీ, లైఫ్ ఆఫ్ సెలిబసీ ఒకటి, లైఫ్ ఆఫ్ మ్యారేజ్ ఒకటి. సో ఈ వైవాహిక జీవితంలోకైనా వెళ్ళు, బ్రహ్మచర్య జీవితాన్ని ఏదో ఒకటి అవలంబించు. కోరిక తీవ్రంగా ఉంటే, కోరిక నియంత్రించుకోగలిగే స్థాయిలో ఉంటే బ్రహ్మచర్య జీవితాన్ని అవలంబించు. లేదు నియంత్రించుకోలేని స్థాయిలో ఉంటే వివాహం చేసుకొని నెమ్మదిగా నువ్వు ఆ నియంత్రించుకునే స్థాయికి చేరుకుంటావు. దానికి నీకు ఈ లక్షణాలు దోహదపడతాయి అన్నారు. అయితే ఈ 2 కాకుండా మధ్యలో ఇంకొక లైఫ్ కూడా ఉంది, ఇంకో చాయిస్ ఉంది. అది కనిపించకుండా మధ్యలో ఉంటుంది. అదేంటంటే విశృంఖల జీవితం, విచ్చలవిడి జీవితం. అంటే వాడు పెళ్లి చేసుకోడు, పెళ్లి చేసుకోకుండానే ఉంటాడు వ్యక్తి, బట్ ఈ శారీరక సంబంధాలను అనేది కొనసాగిస్తూ ఉంటాడు, నచ్చిన వారితో తిరుగుతూ ఉంటాడు, ఆ కోరికను ఆ రకంగా తీర్చుకుంటూ ఉంటాడు. సో ఈ రకమైనటువంటి జీవితం అత్యంత ప్రమాదకరం అని చెప్పారు ఇక్కడ. ఎందుకంటే అలా ఒక సాధకుడు కానీ అటువంటి జీవితాన్ని గడిపితే, ఇదంతా ఈ సీరియస్నెస్ ఎవరికంటే ఒక యాస్పిరెంట్కి బాబా ఇక్కడ మాట్లాడుతుంది. సీరియస్గా నా జీవితం ఏంటి, నా లైఫ్ ఏంటి, నేను అటు వెళ్ళాలి, భగవంతుని చేరుకోవాలి, అదే నా గోల్ అని అనుకున్నవాడు వీటన్నిటినీ సీరియస్గా తీసుకుంటాడు కాబట్టి వాడి కోసం చెప్తుంది. సో అలాంటి వాడికి ఈ రెండింటికి మధ్యలో ఏదైనా మధ్య మార్గాన్ని ఎంచుకుంటే, ఈ యొక్క విశృంఖల జీవితాన్ని, విచ్చలవిడి జీవితాన్ని, అది అత్యంత ప్రమాదకరం సాధకుడికి అని చెప్పారు. ఎందుకంటే అది గందరగోళాన్ని సృష్టిస్తుందట వాడి జీవితంలో. అంటే ఇంకా వాడి కామం మీద ఎటువంటి స్థాయి నియంత్రణని వాడు ఎప్పటికీ తెచ్చుకోలేడు. ఎందుకంటే అది అసలు హద్దులు దాటి ప్రవర్తించి అది అంటే ఇంకా స్ట్రైట్గా చెప్పండి, అది సంస్కారాలని తీవ్రమైన స్థాయిలో క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఉన్న సంస్కారాలను ఎలా వదిలించుకోవాలరా బాబు అని బాధపడుతున్న మనం కొన్ని అలా అతి క్లిష్టమైన సంస్కారపు చిక్కుల్లో మునిగిపోతాం మనం. అటువంటి దానికి దారి తీస్తుందని ఇక్కడ బాబా చెప్తున్నారు. తర్వాత స్పిరిచువల్ పాత్లోండి మనం ఏ కోరికనైతే విడిచిపెట్టాలనుకుంటున్నామో అది ఎప్పటికీ విడిచిపెట్టలేనంత కష్టంగా మారిపోతుందని కూడా చెప్పారు. ఇది అయితే మరి మ్యారేజ్ చేసుకుంటే ఏమవుతుంది, ఆ అడ్వాంటేజ్ని ఇక్కడ చూపిస్తున్నారు. మ్యారేజ్లో ఏమవుతుందంటే ఈ సంస్కారాలు అనేవి నెమ్మదిగా తేలికపడి, ఏవైతే మనకి కామ సంస్కారాలు లోపల ఉండి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయో అవి వైవాహిక జీవితంలో నెమ్మదిగా అవి వీక్ అవుతాయి, బలహీన పడతాయి, తేలిక పడతాయి. సో సులభంగా తొలగించుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. ఎందుకట అంటే దానికి మరి వివరణ ఇచ్చారు ఇక్కడ. వైవాహిక జీవితంలో ఏమవుతుంది అంటే, ఒక భార్యాభర్తలు ఒకరితో సంబంధం ఉన్నా కూడా శారీరక సంబంధమే కాదు, దాంతోపాటు ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక భార్యకి బాగలేదు ఒంట్లో, తనని ఎంతసేపు కోరిక తీర్చుకుని ఒక ఆబ్జెక్ట్లా కాకుండా ఆమెకి ఏమైనా బాధ కలిగితే వెళ్తాడు, ఆమెకి సేవ చేస్తాడు. సిమిలర్లీ ఒక భార్య భర్తకి సేవ చేస్తుంది. ఒక బాధ్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, వాళ్ళ మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో చాలా మంచి, అలాగే ఇద్దరు అనుకుంటే ఇంకా ఒక మంచి ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇద్దరం కూడా కోరికలు తగ్గించుకొని ఉందామని అనుకుంటే వాళ్ళు గడపగలుగుతారు, ఒక స్పిరిచువల్ ఐడియలిజం అనేది ప్రాక్టీస్ చేస్తే. ఈ రకమైన పాసిబిలిటీ వైవాహిక జీవితంలో ఉంటుంది, కానీ ఈ బయట బాహ్య జీవితంలో, వెచ్చలవిడి జీవితంలో ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రామిస్క్యూస్ లైఫ్ కంటే, ఏ విశృంఖల జీవితం కంటే వైవాహిక జీవితం ఎంతో గొప్పది. కాబట్టి ఇది మనకు ప్రయోజనం చేకూరుస్తుంది అనేది ఈ పారాగ్రాఫ్ లో చెప్పారు. లక్ష్మణ్, అంటే ఎంత బాబా ఆస్పిరెంట్ గురించి చెప్తున్నారు, అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళన
అంటే ఇక్కడ యాస్పిరెంట్ అని చెప్పారు. ఇప్పుడు మనం బయట వాళ్ళని జడ్జి చేసే స్థితిలో మనం ఎందుకు వెళ్ళామని, వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనం కాదు. ఇక్కడ హీఈస్ టాకింగ్ అబౌట్ అన్ యాస్పిరెంట్. ఇది ఓన్లీ నాట్ అంటే ఓన్లీ ఇన్ సెక్స్ కదా, అంటే ఇది ఇంకా సటిల్ ప్లేన్ లోకి వెళ్ళిన వాళ్ళేనా ఉద్దేశం? నో యాస్పిరెంట్ అంటే ఇక్కడ డోంట్, అంటే మీరు దాన్ని డైరెక్ట్ గా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళని తీసుకోకండి. హూ ఇస్ యాక్చువల్లీ ఆస్పైరింగ్ ఫర్ గాడ్ అని. అంటే స్థూల ప్రపంచంలో ఉన్నవాడు కూడా ఇలా ఆలోచించేవాడు, ఇలా అంటే భగవంతుడి వైపు వెళ్ళాలనే కోరికతో ఉన్న వాళ్ళ గురించి నా చెప్తున్నారు. ఉద్దేశం అదే, భగవంతుడి వైపు వెళ్ళే వాళ్ళని. అంటే స్థూల ప్రపంచానికే ఇది సంబంధించి ఉంటది, రైట్. ఎందుకంటే ఇంకా సూక్ష్మ ప్రపంచంలోకి వెళ్ళాక ఇలాంటి ఆలోచనలు ఇంక ఉండవు కదా అని అది డౌట్. అక్కడ కూడా లస్ట్ 6th ప్లేన్ వరకు ఉంటుందని చెప్పారు బాబా. కాకపోతే మనం అనుకున్న గ్రాస్ లెవెల్లో ఉండదు, ఇంకా దానికి సటిల్ ఫార్మ్స్ ఉన్నాయంట చాలా. ఆ రూపాల్లో అది భూమికల్లో ఎక్స్ప్రెస్ అవుతుందని చెప్పారు. అది 6th ప్లేన్ వరకు లస్ట్ ఉంటుంది అని అన్నారు బాబా. మరి ఇవన్నీ స్థూల కోరికల్లాగా ఉన్నప్పుడు ఆ ప్లేన్ లో కూడా అలా ఉంటుందా అని, అంటే అది సటిల్ మెంటల్ ఫార్మ్స్ లో ఎక్స్ప్రెస్ అవుతుంది అన్నారు. అది ఎలా అనేది నాకు తెలియదు, బట్ ఆ మాట అయితే బాబా జరిగింది. రైట్. అయితే నెక్స్ట్ దానికి వెళ్దామండి. క్వశ్చన్స్ ఏవి లేవంటే డేంజర్స్ ఆఫ్ ప్రామిస్క్యూటీ. లావణ్య చదవండి. జై భవాని. అవతార్ మెహర్ బాబా కి జై. డేంజర్స్ ఆఫ్ ప్రామిస్క్యూటీ. వ్యభిచారంలో విచ్చలవిడి లైంగిక సంబంధాల్లో ఉండే ప్రమాదాలు. ఇన్ ప్రామిస్క్యూటీ, ది టెంప్టేషన్ టు ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీస్ ఆఫ్ మేర్ సెక్సువల్ కాంటాక్ట్ ఇట్ ఫార్మిడబుల్. లైంగిక విచ్చలవిడితనంలో అంటే వ్యభిచారంలో కేవలం లైంగిక సంపర్కం యొక్క అవకాశాలను అన్వేషించాలనే ప్రలోభం చాలా బలంగా ఉంటుంది. It is only by the maximum restriction of the scope of mere sex that aspirant can arrive at any real understanding of the values attainable through the gradual transformation of sex into love. లైంగిక సంపర్కం యొక్క పరిధిని క్రమంగా గరిష్టంగా నియంత్రించడం ద్వారా మాత్రమే లైంగిక ఆకర్షణ క్రమంగా ప్రేమగా రూపాంతరం చెందడం ద్వారా పొందగలిగే విలువల గురించిన నిజమైన అవగాహనను సాధకులు పొందగలరు. If the mind tries to understand sex through increasing the scope of sex, there is no end to the delusions to which it is a prey for. There is no end to the enlarging of its scope. మనస్సు గనుక లైంగిక సంపర్కం యొక్క పరిధిని పెంచటం ద్వారా ఆకర్షణను అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించినట్లయితే అది బలి అయ్యే ప్రలోభాలకు అంతే ఉండదు. It promiscuity, the suggestions of lust are necessarily the first to present themselves to the mind, and the individuals are doomed to react to people within the limitation of the provision and thus close the door to deeper experience. కాబట్టి వ్యభిచారంలో మొదట మనసులోకి వచ్చేవి కామానికి సంబంధించిన సూచనలే. అటువంటి వ్యక్తులు దురదృష్టవశాత్తు ప్రారంభ వికారం యొక్క పరిమితిలో ఉన్న ప్రజలకే ప్రతిస్పందిస్తారు మరియు లోతైన అనుభవాలకు తలుపులు మూసేస్తారు. జయబాబా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. జయబాబు ఎవరైనా మాట్లాడతారండి? సార్ కొంచెం తెలుగు పెడతారా, ఎవరైనా చూస్తారండి? ఓకే, క్వశ్చన్స్ ఏవి లేవు అంటే మనం ఒకసారి ఇన్ ఎసెన్స్ చెప్పుకుందాం. సో ఈ పారాగ్రాఫ్లో డేంజర్స్ ఆఫ్ ప్రామిస్క్యూటీ అంటే ఈ విశృంఖల జీవితం, ఈ విచ్చలవిడి జీవితం యొక్క ప్రమాదాలు ఏంటి అనేది చెప్పడం జరిగింది. సో అసలు మన ముందు నుండే చెప్పుకుంటున్నాం, స్పిరిచువల్ లైఫ్ అంటే మనం ప్రతి నిమిషం కూడా జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి విలువల్ని రియలైజ్ అవుతూ ఉండాలి. అంటే లైఫ్
మనకు మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చారు, స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అంటే లైఫ్లో మనం ఏది తారసపడే అన్ని అనుభవాలు కానీ విషయాలు కానీ ఏదైనా కానీ దేని విలువ ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోగలగాలి. ఆ ఉన్నత విలువల్ని మన హృదయం అనేది గ్రహించగలగాలి. అలా గ్రహిస్తూ పోతూ ఉంటే మనకు ఆ అండర్స్టాండింగ్ అనేది లోపల కలుగుతూ మనం మన గమ్యం వైపు అడుగులు వేయగలుగుతాం. ఇది స్పిరిచువల్ లైఫ్, సింపుల్గా మన భాషలో మనం చెప్పుకోవాలంటే. అలాంటి ఉన్నత విలువలను మన హృదయం గ్రహించాలి అంటే దానికి తగిన వాతావరణం లోపల ఉండాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ ప్రామిస్క్యూయస్ జీవితం కానీ మనం గడిపితే ఏమవుతుందట అంటే, మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంప్టేషన్ ఏదైతే ఉందో, కోరిక వల్ల కలిగే టెంప్టేషన్స్, మనకి ఆ టెంప్టేషన్స్ అనేవి చాలా తీవ్రంగా ఉంటాయంట ఈ లైఫ్లో, ఈ ప్రామిస్క్యూటీలో. ఇటువంటి లైఫ్ని అలవాటు పడిన వాళ్ళు, ఇటువంటి లైఫ్లో ఉన్న వాళ్ళకి అది అన్కంట్రోలబుల్గా చాలా కష్టంగా ఉంటుంది. సో రిస్ట్రిక్షన్ అనేది వాళ్ళు ఎప్పటికీ పొందలేరంట. అంటే నియంత్రించాలి అనుకోవడం, ఏదైతే మనం నియంత్రణ కోసం నియంత్రణ సాధించాలి, అదొక్కటే లైఫ్ ఆఫ్ ఫ్రీడమ్కి దగ్గరగా ఉంటుందని బాబా చెప్పుకొని వస్తున్నారో, ఆ నియంత్రణ అనేది ఎప్పటికీ వీళ్ళు సాధించలేరు. ఎప్పుడైతే సాధించలేరు నియంత్రణ, వాళ్ళకి ఆ నిజమైన అవగాహన కలగదు. ఏది ఆ జీవితం యొక్క నిజమైన అవగాహన కలగాలి అంటే మనకి నియంత్రణ సాధ్యం కావాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే నియంత్రణ అనేది చేసుకుంటూ వస్తూ ఉంటామో కోరికని, నెమ్మదిగా మనకి జీవితంలో ఆ నిజ విలువలు అనేది తెలిసి, అంటే జీవితంలో ఏది ఇంపార్టెంట్, ఏది కాదు, ఏది నన్ను గమ్యం వైపు చేరుస్తుంది, భగవంతుడి వైపు చేరుస్తుంది అనేది గ్రహించగలుగుతాం. స్లోగా ఆ వాంఛ ఏదైతే పశువాంఛ మనలో ఉందో అది నెమ్మదిగా ప్రేమగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది గ్రాడ్యువల్గా. అయితే ఇదంతా జరగాలి అంటే ముందు మనం దాన్ని మన స్థాయిలో మనం నియంత్రించే ప్రయత్నం చేయాలి. కానీ వీడు ఆల్రెడీ ఇంకా విచ్చలవిడిగా తిరగడం ప్రారంభిస్తే దానివల్ల సంస్కారాలు ఎక్కువైపోయి ఇంకా అందులో పూర్తిగా కూరుకుపోతాడు. ఇంకా అసలు ఆ బంధనాలు మరింత గట్టిగా ఏర్పడి అసలు బయటపడే స్కోపే క్లోజ్ అయిపోతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. అది మరింత కోరికను పెంచేస్తుందంట. అందులో పాల్గొంటూ అటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే అది ఇంకా, అంటే ఇది అగ్నిలో ఒక నిప్పు మండుతుంది అనుకోండి, మనం దాన్ని ఆర్పేయాలనుకున్నప్పుడు ఏమీ చేయకుండా ఉంటే ఎంతో కొంత సమయానికి ఆ మంటలు అనేవి తగ్గిపోతాయి. ఓ భోగ్యం అంటే ఊహించుకోండి, అందులో ఒకడు వచ్చి ఆర్పాలని చెప్పి పెట్రోల్ పోస్తున్నాడు, అది ఎక్కడ ఆరుతుంది, అయితే ఇంకా మండిపోతుంది. అలా అగ్నికి ఆజ్యం పోయడం లాంటిది అనమాట. ఈ కోరికను తీర్చుకుంటూ ఈ విచ్చలవిడి జీవితాన్ని గడుపుకుంటూ పోతే వీడు ఎప్పటికీ బయటపడలేడు. అంటే సాధకుడి గురించి చెప్తున్నమాట. కాబట్టి ఒక సాధకుడు అనేవాడు ఈ మార్గాన్ని ఎప్పుడు కూడా ఆశ్రయించకూడదు. వాడు నియంత్రణతో కూడిన జీవితాన్నే వాడు ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ కోరిక అనేది నెమ్మదిగా ప్రేమగా మారి నిజమైన విలువలను గ్రహించగలుగుతూ నువ్వు ముందుకు అడుగులు వేయగలుగుతావు అని చెప్పారు. అయితే ఈ ప్రామిస్క్యూస్ లైఫ్ ఎవరైతే గడుపుతారో వాళ్ళకి ఈ సత్యం వైపు వెళ్ళే జీవితం అనేది, ఆ డోర్స్ అనేవి శాశ్వతంగా క్లోజ్ అయిపోతాయి. మనిషి ఆ లోతైన అనుభవాల్ని ఎప్పటికీ పొందలేడు. ఆ డోర్స్ అనేవి శాశ్వతంగా క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఆ జీవితాన్ని మీరు ఎంచుకోకండి, అది చాలా ప్రమాదకరమైనది అనేది ఈ పారాగ్రాఫ్లో బాబా చెప్తున్నారు. సో అయితే నెక్స్ట్ దానికి వెళ్దామండి. ఇంకా లాస్ట్ 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారు వచ్చారు. వినపడుతుందండి? హలో సార్, కాకపోతే వాయిస్ తక్కువ ఉంది. ఇప్పుడండి కొంచెం బెటర్. ఓకే. సో ఇన్ఫినిటీ అటైనబుల్ త్రూ మ్యారేజ్ అంటే ఇక్కడ ఫైనల్గా మనం భర్త తీసుకున్నది దేనికనంటే భగవంతుడి తనక అనంతతని మనం ఎక్స్పీరియన్స్ ద్వారా పొందడం. దాన్ని పొందడం కోసం మనం భర్త తీసుకున్నాం. దీస్ ఆర్ ది డిఫరెంట్ ఫేజెస్ ఇన్ లైఫ్. ఒక ఆస్పిరెంట్ గురించి చెప్తూ ఉన్నారు కదా ఇక్కడ. అయితే ఇప్పుడు మ్యారేజ్ ద్వారా ఎలా మ్యారేజ్ చేసుకుంటే ఎలా అనంతతను పొందుతాం అంటే సాధించవచ్చు అని చెప్తున్నారు. అంటే
Truth cannot be grasped by skipping over the surface of life and multiplying superficial contacts. అయితే ఇప్పుడు ఇక్కడ మ్, ఈ ముందు చెప్తున్నటువంటి ప్యారల్ అంతా ఈ చాప్టర్లో అన్ని కూడా అంటే అబౌట్ సెక్స్ అండ్ ఆ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్తున్నారు కాబట్టి మేబీ ఆ కాంటెక్స్ట్లోనే ఇది కంటిన్యూషన్ అనమాట. Like truth cannot be grasped by skipping over the surface of life and multiplying superficial contacts. అంటే ఎప్పుడు కూడా మనం లైఫ్లో ఈ ఎక్స్పీరియన్సెస్ పొందడం కోసం డిఫరెంట్ పీపుల్ అప్రోచ్ అవుతూ ఉండడం అనుకున్నాను ఒక క్యాండిడేట్. అంటే ఏంటంటే అక్కడ తనకు కావాల్సింది ఏంటంటే తనకు ఒక స్పైక్ లాంటి కోరిక వస్తుంది, దాన్ని తృప్తిపరచుకోవడం కోసం ఇంకొకరిని కలుస్తున్నాడు అంతే. అంతకు మించి అక్కడ ఆ వ్యక్తి గురించి ఆలోచించడం లేదు, నిజానికి తన గురించి కూడా తను ఆలోచించడం లేదు. తను ఎంత రూన్ అయిపోతున్నానో, లేకపోతే అవతల వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఇటువంటి సిచ్యువేషన్కి వచ్చింది, ఇవేం అవసరం లేదు. తనకు ఎక్స్పీరియన్స్ కావాలి, వెళ్తున్నాడు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అంతే. అలా మనం ఉంటే కనుక ఇదంతా ఏంటంటే సర్ఫేస్ మీద ఉండడం అనమాట. అంటే లోతుగా డిగ్ చేయటం లేదు మనం దేనిని. లోతుగా డిగ్ చేయకుండా ఏంటంటే జస్ట్ సర్ఫేస్ మీద ఉంటే కనుక లైఫ్లో ఏదైనా అంటే ఏ విషయమైనా అవ్వచ్చు, ఈ సెక్స్కి సంబంధించినటువంటి విషయమైనా అవ్వచ్చు, లేకపోతే మల్టిప్లైయింగ్ సూపర్ఫిషియల్ కాంటాక్ట్స్ అంటే ఎక్కువ ఇలాంటి కాంటాక్ట్స్ ఉండడం చేత ఎక్కువ మందితో పరిచయాలు ఉండడం, ఇవన్నీ ఇవి ఉండడం చేత ఇవి ఉంటే కనుక ఏంటంటే ట్రూత్ కెనాట్ బి గ్రాస్ప్డ్. మనకి సత్యం మనకి ఎప్పటికీ కూడా గోచరించదు, ఎందుకంటే మనం సర్ఫేస్లోనే ఉంటున్నాం, డిగ్ చేయటం లేదు లోపలికి. ఇట్ రిక్వైర్స్ ది ప్రిపేర్డ్నెస్ ఆఫ్ ది మైండ్. అసలు అంటే ఇట్ రిక్వైర్స్ అంటే అసలు ట్రూత్, ఈ సత్యం ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి అని అంటే ఏమవ్వాలంటే ఫస్ట్ నీ మైండ్ అన్నటువంటిది ప్రిపేర్డ్గా ఉండాలి. దేనికంటే విచ్ కెన్ సెంటర్ ఇట్స్ క్యాపబిలిటీస్ అపాన్ సెలెక్టెడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఫ్రీ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ఇట్స్ లిమిటెడ్ ఫీచర్స్. లిమిటింగ్ ఫీచర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఏం చేయాలి అంటున్నాడు అని అంటే రిక్వైర్స్ ది ప్రిపేర్డ్నెస్ ఆఫ్ మైండ్ ప్రిపేర్ అయి ఉండాలి. దేనికి ఉండాలి? విచ్ కెన్ సెంటర్ ఇట్స్ క్యాపబిలిటీస్ అపాన్ సెలెక్టెడ్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఏదో సంథింగ్. ఇప్పుడు అంటే మనం సెక్స్ గురించి మాట్లాడుతున్నా, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఏదో లైక్ నేను ఏదో తినడం అన్నటువంటి ఎక్స్పీరియన్స్ నాకు కావాలని ఎప్పుడు నేను వీళ్ళూరుతూ ఉంటాను, ఏదో తినాలి అని అనుకుంటూ ఉన్నాను అనుకోండి, అదొక ఎక్స్పీరియన్స్. అయితే ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మీదే నా అటెన్షన్ అంతా కూడా ఫోకస్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది నేను ఇలా చేయటం చేత, నేను కోల్పోతున్నాను, ఇలాంటి థింగ్స్ మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేశాను అనుకోండి, అండ్ ఫ్రీ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ఇట్స్ లిమిటింగ్ ఫీచర్స్. అంటే యాక్చువల్గా ఎప్పుడైతే నీ మైండ్ ప్రిపేర్ అయిందో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే అసలు నీ మనసుని ఈ ఎక్స్పీరియన్స్ లిమిట్ చేస్తుంది అనమాట. కొన్ని థింగ్స్ ద్వారా అది లిమిట్ చేసేస్తుంది నిన్ను. అంటే ఇప్పుడు ఈ పని చేయకపోతే నువ్వు ఇంకో దగ్గరికి వెళ్ళలేవు, ఈ పని చేయకపోతే నువ్వు ఇంకో దగ్గరికి మాట్లాడలేవు, లైక్ దాట్. అంటే నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ తాలూకా మాయలో పడి నువ్వు నీ మైండ్ ఎంత లిమిట్ చేసేస్తుందో అన్నటువంటి విషయం నీకు ఎప్పుడు అర్థం అవుతుందంటే నువ్వు దాన్ని ఫోకస్ చేసినప్పుడు అర్థం అవుతుంది, లేకపోతే నీకు అర్థం కాదు. అదే చెప్పాడు కదా వాళ్ళు, ఇట్ రిక్వైర్స్ ది ప్రిపేర్డ్నెస్ ఆఫ్ ది జయబాబు అండి, వాయిస్ కట్ అయిందండి దాసు. అదే గోపాలకృష్ణ గారు, మీ వాయిస్ వినిపించలేదు, కట్ అయిందండి. ఒక్క నిమిషం అండి, ఫోన్ చేస్తున్నట్టు. పవర్ కట్ అయిందంటే మొబైల్లో జాయిన్ అవుతారు అన్నారు. జస్ట్ 2 minutes వెయిట్ చేయండి.
జయబాబు, ఈ లోపల చిన్న సందేహం. ఇక్కడ ఈ పేరాలో అనంతతను వివాహం ద్వారా సాధించవచ్చునని చెప్పారు కదా బాబా. అవును. అంటే బాబా బ్రహ్మచర్యం కంటే వివాహానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? అంటే ఇదంతా ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళ గురించి కదా. మళ్ళీ ఇక్కడ సాధకుడికి వెళ్ళాలి, సాధకుడి దశకి వెళ్తేనే ఇది అవుతుంది. అంటే ఒక సాధకుడు ఉన్నాడు, తనకి భగవంతుని చేరుకోవాలని అనుకుంటున్నాడు, భగవంతుడు కావాలనుకుంటున్నాడు. బట్ ఈ కోరిక అనేది వాళ్ళు చంపేస్తూ ఉంది. వాడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇప్పుడు వాడి దగ్గర ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి? ఇంకా ఇది సెలిబసీ వైపు వెళ్ళలేడు. ప్రామిస్క్యూస్ లైఫ్ వెళ్తే అత్యంత ప్రమాదం. ఉన్న స్థితిలో ఇంకా క్రిందకి పడిపోతాడు. తను ఏది పొందాలనుకుంటున్నాడో అది ఎప్పటికీ పొందకుండా అయిపోతాడు. ఇంకా ఉన్న ఆప్షన్ ఇంకా మ్యారేజ్. ఆ మ్యారేజ్ యొక్క విలువ ఏంటి అనేది మనకి ఈ లాస్ట్ 2 పారాగ్రాఫ్స్ లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బాబు. దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇంకా పూర్తిగా నెక్స్ట్ చాప్టర్ లో మనకి వివరణ ఇస్తారు. అవును అవును. కాబట్టి ఈ లోపల రాజు సార్ని చదవమనండి, చెప్తారు. నెక్స్ట్ ఆయన వచ్చినప్పుడు ఆయన సరిపోతుంది. రాజు గారు మీరు ఏమైనా మాట్లాడుతారండి? లేదండి, లేదు. అదే అంటే బేసిక్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే పవర్ ఆఫ్ మ్యారేజ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్, అంటే ఎంత ఆపర్చునిటీ అన్నది బాబా ఎస్పెషల్లీ నెక్స్ట్ చాప్టర్లో కూడా, అంటే మనం చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం మ్యారేజ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ని. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ అస్ వుడ్ బి ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్ కదా. సెలిబసీ అనేది చాలా తక్కువ మంది చేయగలుగుతారు. ఈ ప్లాట్ఫామ్ అండర్స్టాండ్ చేసుకుంటే ఎంత పవర్ఫుల్ అనేది మొత్తం ఈ నేరేషన్, ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ దగ్గర నుంచి ఈ ఇన్స్టిట్యూషన్ వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ఏంటి, ఈ ఏర్పరిచిన ఎస్పెషల్ మన కల్చర్లో మనకు అన్ని కోరిలేట్ అవుతూ ఉంటాయి నెమ్మదిగా. ఆ పెట్టిన విధానాలు, ఎంత ఆపర్చునిటీ అన్నది. అండ్ ఆపోజిట్ పొలారిటీస్ అన్నీ కూడా ఇట్స్ వెరీ ఇంటెన్షనల్ అన్నవి అనిపిస్తుంది. అప్పుడు చాలా మనకి బ్రీతింగ్లా అనిపిస్తుంది. అంటే మ్యారేజ్ పరంగా వచ్చేవి 2 సోల్స్ కలిపి జీవించడం, నార్మల్గా ఆపోజిట్ పొలారిటీస్ ఉంటుంటాయి. అలాగే పిల్లలు, కాన్ఫ్లిక్ట్స్, రిలేషన్స్, కొత్త రిలేషన్స్ వస్తాయి జీవితంలోకి. ఇదంతా బాబా చెప్పిందో కొంచెం అర్థం చేసుకుని, పెద్దలు చెప్పిందే కానీ మనం ఇంత క్లియర్గా అది ప్రాపర్ లాజిక్ దాని వెనకాల ఉన్న అర్థం ఏంటని బాబా ఇవ్వడం. ఆ యాంగిల్లో మనం చూసుకుంటే ఇట్స్ వన్ వే గ్రేట్ ఆపర్చునిటీ. ఎవ్రీ ఎపిసోడ్, ఎవ్రీ కాన్ఫ్లిక్ట్, ఇది లేకపోతే అసలు ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు. వీఆర్ నోవేర్ కదా. మనం ఎక్కడ ఉంటే ఎవరు మనం పట్టించుకోరు. అంటే ఒక గ్రేట్ ఆపర్చునిటీ, పీపుల్ స్పెండింగ్ టైం విత్ యూ ఫర్ యువర్ ఎక్స్ప్లోరేషన్ అన్నది బేసిక్ ప్రిన్సిపల్ అనిపిస్తుంది నాకు. అనేది ఒక మనిషికి పరిచయం అవుతుంది పెళ్లి చేసుకుంటే. అదే అంటే మన ముందు పారాగ్రాఫ్ లో, అంటే గత వారం చదివినట్లు ఆస్పిరెంట్స్ కాకుండా ఆర్డినరీ పర్సన్ గురించి కూడా మాట అన్నారు. అది ఒకసారి చదువుతాను. ఫర్ ఆర్డినరీ పర్సన్స్ మ్యారీడ్ లైఫ్ ఈజ్ అన్డౌటెడ్లీ అడ్వైజబుల్ అని చెప్పి. అంటే ఒక సాధారణమైన మనిషికి ఇంకా నిస్సందేహంగా సజెస్ట్ చేయొచ్చట మ్యారీడ్ లైఫ్. డౌటే లేదు. ఎందుకంటే వాడు అసలు స్పిరిచువల్ గ్రోత్ ఏంటి, ఈ రీఇన్కార్నేషన్ ఫేజ్లో తను ఈజీగా ముందుకు సాగాలంటే ఖచ్చితంగా, ఎందుకంటే లస్ట్ అనేది మనకి యానిమల్ నుండి అది వచ్చేస్తూ ఉంది బై డిఫాల్ట్. కాబట్టి ఖచ్చితంగా వాడు వైవాహిక జీవితం, వాడు భగవంతుడి వైపు వెళ్ళాలనుకోకపోయినా సరే ఖచ్చితంగా వాడు వైవాహిక జీవితాన్ని కానీ అడాప్ట్ చేసుకుంటే అది వాడికి చాలా వరకు ఈ జర్నీలో ఉపయోగపడుతుంది, తెలుసో తెలియకో అని చెప్పారు. అయితే అన్లెస్ అండ్ అంటిల్ దే హ్యావ్ ఎ స్పెషల్ యాటిట్యూడ్ ఫర్ సెలిబసీ అన్నారు. వాడికి బ్రహ్మచర్యం గడపాలని ఒక కోరికగా ఉంటే తప్ప, లేకపోతే ఏ పర్సన్కైనా కానీ ఈ మ్యారీడ్ లైఫే బెస్ట్ అని
చెప్పడం జరిగింది ముందు పారాగ్రాఫ్స్ లో. అయితే గోపాలకృష్ణ గారు వచ్చారండి, అతనికి వచ్చానండి అది మీరు మాట్లాడుతున్నారనే ఓకే మీరు కంటిన్యూ చేయండి. సరే అండి. సో ఇక్కడ ఈ రెండో లైన్లో చెప్తున్నది ఏంటంటే మనం మనసుకు సంసిద్ధత రావాలి. దేనికి అని అంటే ఏ ఎక్స్పీరియన్సెస్ని ఇది అదే పొందాలని చూస్తుందో ఆ ఎక్స్పీరియన్సెస్ మీద కనుక ఇది ఫోకస్ చేస్తే, నిజంగా ఫోకస్ చేస్తే తనకు అర్థమవుతుంది ఎలా తన రెస్ట్రిక్ట్ చేస్తున్నాయని. అలా దానికి అది రావడం కోసము అని అంటే ఎలా తను రిస్ట్రిక్ట్ అవ్వబడుతోంది అన్నటువంటి విషయం తెలియాలి. లేకపోతే ఎలా రిస్ట్రిక్ట్ అవుతున్నదో, రిస్ట్రిక్ట్ అయిన థింగ్స్ నుంచి తను ఫ్రీ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్సెస్ మీద మైండ్ ఫోకస్ చేసేటట్టుగా మైండ్ ప్రిపేర్ అయి ఉండాలి అని చెప్పారనమాట సెకండ్ లైన్లో. అంటే ఏం లేదు, ఏ ఎక్స్పీరియన్స్ అయినా కొంచెం విమర్శనాత్మక ధోరణిలో కొంచెం చూడాలి, నీ అటెన్షన్ ఉండాలి అక్కడ నీకు బాగా, అంతే సింపుల్గా. దిస్ ప్రాసెస్ అప్పుడు ఏమవుతుందంటే దిస్ ప్రాసెస్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది హయ్యర్ అండ్ లోయర్ and the transcendence of lower in favor of higher is made possible through wholehearted concentration and a real and earnest interest in life. ఎప్పుడైతే మైండ్ ప్రిపేర్డ్గా ఉందో, సంసిద్ధంగా ఉందో, అప్పుడు ఏమవుతుందంటే ఈ డిస్క్రిమినేషన్ అన్నటువంటిది తెలుస్తుందండి. డిస్క్రిమినేట్ చేయటం అంటే మనకు వచ్చేటువంటి థాట్స్ ఏవి లోవర్ థాట్స్, ఏవి హయ్యర్ థాట్స్. అంటే ఇక్కడ మేబీ నేను అనుకోవటం లోవర్ హయ్యర్ ఇన్ ద సెన్స్ ఏవైతే నేను బంధనాల్లో మరింత చిక్కుకుపోయేటట్టు చేస్తాయి అవన్నీ లోవర్ థాట్స్. ఏమైనా కొన్ని చాలా రేట్ అనమాట, రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది నిన్ను బంధనాల్లో, అన్ని బంధనాల్లో నిన్ను కూరుకుపోయేటట్టు చేసేవే. కానీ కొన్నిటికి ఆ థ్రస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదో ఇప్పుడు సిగరెట్ కాల్చడం ఒక వ్యసనమే, లేకపోతే సురాపానం ఒక వ్యసనమే. కానీ ఇప్పుడు ఈ లైంగికంగా ఇంకొకరి దగ్గరికి వెళ్ళటం కూడా ఒక వ్యసనమే. ఈ మూడు కూడా బంధనాల్లో నేను చిక్కుకునేటట్టు చేసిన మూడోది ఆ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది, దాని ఎఫెక్ట్ చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫిజికల్గా ఇన్వాల్వ్ అవుతావు కాబట్టి. అప్పుడు అలా అనమాట, అది లోవర్ థాట్. అలానే హయ్యర్ థాట్స్ అని అంటే నేను కొంచెం ఫ్రీ చేసేది. ఎప్పుడైతే నీ మైండ్ ఇవన్నిటిని సంసిద్ధంగా ఉన్నదో, ప్రిపేర్డ్గా ఉన్నదో, అప్పుడు ఏం చేస్తుందంటే ఇట్ కెన్ డిస్క్రిమినేట్ ది లోవర్ అండ్ హయ్యర్ థాట్స్. డిస్క్రిమినేట్ చేస్తూ ఏమవుతుంది, అండ్ ది ట్రాన్సెండెన్స్ ఆఫ్ లోవర్ ఇన్ ఫేవర్ ఆఫ్ హయ్యర్. కొన్నిసార్లు ఇలా అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే నీ లోవర్ థాట్స్ నుంచి మెల్లమెల్లగా నువ్వు మీదకి వెళ్తూ ఉంటావు అనమాట. ఏంటి హయ్యర్ థాట్స్కి వెళ్తుంటుంది నీ మైండ్, నువ్వు అబ్జర్వ్ చేయటం చేత అనమాట. ఇట్ మేడ్ పాసిబుల్ త్రూ హోల్ హార్టెడ్ కాన్సన్ట్రేషన్. ఎందుకు నువ్వు హోల్ హార్టెడ్గా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసావు, అండ్ ది రియల్ అండ్ ఎర్నెస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్. ఇప్పుడు నిజమైనటువంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి లైఫ్లో, అంటే నిజమైన ఇంట్రెస్ట్ లైఫ్లో అంటే ఏంటంటే చాలామంది ఒక పని చేస్తారు, బట్ ఆ పనిని నిజంగా అనుభవించరు. టీ తాగుతారు చాలామంది, టీ తాగుతూ మొబైల్ చూస్తుంటారు, భోజనం చేస్తూ టీవీ చూస్తుంటారు. ఏది చేస్తున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏది చేస్తున్నారో దాన్ని అనుభవించరు ఎప్పుడు కూడా. అదే మనకున్న పెద్ద ప్రాబ్లం అన్నమాట. అంటే అలాగా ఏ చిన్న విషయాన్నైనా నువ్వు ఆ దృక్పథంతో చూసేటప్పుడు ఏంటి అని అంటే నువ్వు దానికి అటాచ్ అవుతావు. వర్క్ ఏదైతే చేస్తున్నావు దాన్ని ఎంజాయ్ చేయడం తెలుస్తుంది. అదే అనమాట రియల్ అండ్ ఎర్నెస్ట్. అంటే ఇది ఈ ఒక్క భోజనాన్ని కాదు, ఏ విషయానికి నువ్వు అప్లై చేసినా కూడా ఇలాగే ఉంటుంది అనమాట. ఇలాగ హోల్ హార్టెడ్గా ఆ కాన్సన్ట్రేట్ చేయటము, అదేవిధంగా రియల్ అండ్ ఎర్నెస్ట్ లైఫ్ ఏం చేస్తుంది అంటే నిన్ను డిస్క్రిమినేట్ చేసేటట్టు చేస్తుంది. అదే లోవర్ అండ్ హయ్యర్ థాట్స్ని డిస్క్రిమినేట్ చేసేటట్టు చేస్తుంది. అట్ ద సేమ్ టైం లోవర్ థాట్స్ నుంచి హయ్యర్ థాట్స్కి వెళ్ళడానికి నీకు అది సోపానంగా ఉందన్నమాట, నీ హోల్ హార్టెడ్నెస్ అన్నటువంటిది, లేదా ప్రిపేర్డ్నెస్ ఆఫ్ యువర్ మైండ్ అన్నటువంటిది. Such wholehearted concentration and the real interest is necessarily precluded when the mind becomes a slave to the habit of running at tangent and wandering between many possible objects of similar experience. ఇప్పుడు యాక్చువల్గా అంటే హోల్ హార్టెడ్ కాన్సన్ట్రేషన్ ఎంత నీడెడ్ ముందు పారాలో చెప్పాడు. అసలు నీకు
ఈ హోల్ హార్టెడ్ కాన్సన్ట్రేషన్ ఒకవేళ నువ్వు చేయాలనుకున్నా ఇది కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే ప్రిక్లూడ్ ఏంటంటే స్టాప్ చేయబడుతుంది, నిరోధించబడుతుంది అనమాట. ఎప్పుడు అని అంటే when the mind becomes a slave, నీ మైండ్ కొన్నిటికి బానిస అయిపోతాయి. ఎలాంటి వాటికి బానిస అయిపోతాయి? టు ది హ్యాబిట్ ఆఫ్ రన్నింగ్ ఎ టాంజెంట్ అండ్ వాండరింగ్ బిట్వీన్ మెనీ పాసిబుల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సిమిలర్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఇప్పుడు సెక్స్ అన్నటువంటి దాంట్లోనే ఇది నడుస్తుంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక స్త్రీతో నువ్వు ఎవరితో నువ్వు అది చేసినా లేకపోతే ఇంకొకరితో నువ్వు చేసినా నిజానికి నీకు వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ సేమే. కానీ సేమ్ ఎక్స్పీరియన్సే, కానీ నువ్వేమవుతున్నావు అంటే నువ్వు డిఫరెంట్గా థింక్ చేయటం చేత వాటన్నిటి వెనుక కూడా నువ్వు స్లేవ్ అయిపోయావు అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ పొందడంకి స్లేవ్ అయిపోయావు. కానీ నువ్వు పొందుతున్నటువంటిది ఏంటి? సిమిలర్ ఎక్స్పీరియన్సే, తేడా ఏం లేదు దాంట్లో. దట్స్ వై ఎలా అవుతుందంటే మెనీ పాసిబుల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సిమిలర్ ఎక్స్పీరియన్స్ కోసమే నువ్వేంటి డిఫరెంట్ థింగ్స్ పక్కా వెళ్తూ ఉన్నావు. అంటే ఇది ఒక్క సెక్షన్ కాదు, దేనికి అప్లై చేసుకున్నా కూడా అప్లై అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఈ పారాలో చెప్పింది ఏంటి అని అంటే, అదే ఈ చివరి వాక్యంలో చెప్పింది ఏంటంటే నీ ఈ హోల్ హార్టెడ్ కాన్సన్ట్రేషన్ టువర్డ్స్ యువర్ లైఫ్ అన్నటువంటిది ఎంత ఇంపార్టెంటో చెప్తున్నారు. ఇది ఎలా స్టాప్ అయిపోతుందంటే నువ్వు కోరికలకు బానిస అయిపోతాయి. ఎలాంటి కోరికలు? వాండరింగ్ అనమాట, అటు ఇటు తిరుగుతూ ఆ సేమ్ ఎక్స్పీరియన్స్, సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి ఆబ్జెక్ట్స్ వెనకే తిరుగుతూ ఉన్నావు నిరంతరం. ఎందుకంటే దాంట్లో ఏదో ఉందో నువ్వు అనుకుంటున్నావు, దాన్ని కాన్సన్ట్రేట్ చేయటం లేదు అన్న సెన్స్లో ఇక్కడ చెప్పారనమాట. ఇంకా అయితే నిజానికి ఇక్కడ ఇన్ఫినిటీ అటైనబుల్ త్రూ మ్యారేజ్ అన్నటువంటిది ఇంకా ఈ పారాలో కంప్లీట్గా చెప్పలేదేమి. కంటిన్యూషన్ ఉంది సార్, కంటిన్యూషన్లో ఉందండి. అదే మీరు చదివండి, అది కూడా చదివండి. చదివేస్తాను. సో in married life, the range of experiences to be had in the company of partner is so wide that the suggestions of lust are necessarily the first to present themselves to the mind. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనిపించింది నాకు చదువుతుండేటప్పుడు. ఇప్పుడు ఏదో ఈ లైంగికమైనటువంటి అవసరాల కోసం ఎవరో సమ్ అన్నోన్ ఎక్స్ని మనం మీట్ అవ్వడం అన్నటువంటిది, అదేవిధంగా భార్యతో ఉండడం అన్నటువంటిది, ఈ రెండు కేసులను కనుక తీసుకుంటే ఆ అన్నోన్ క్యాండిడేట్ లేదా ఎక్స్ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు జస్ట్ నీ అటెన్షన్ అంతా కూడా జస్ట్ గ్రాబ్ సమ్ ఎక్స్పీరియన్సెస్ లస్ట్, అదే దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెళ్తావు. అంతకు మించి నీకు అక్కడే పర్పస్ ఏమి ఉండదు. కానీ when it come to the case of your wife, అంటే మ్యారీడ్ లైఫ్లో ఉన్నటువంటి థింగ్ అయితే, ఇప్పుడు ఈ మ్యారీడ్ లైఫ్లో కూడా నీకు సేమ్ థింగే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే చూడండి చెప్తున్నాడు, ఇన్ మ్యారీడ్ లైఫ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ టు బి హ్యాడ్. దానికి చాలా మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంటే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన థింగ్స్ చాలా ఉంటాయి. లైక్ ఇప్పుడు ఏదో తను లైంగికంగా తృప్తి పడాలి అని అనుకుంటున్నాడు, కానీ అట్ ద సేమ్ టైం ఆ రోజు ఇంకొక అంటే భార్యతో కనెక్షన్లో మాట్లాడుతూ ఉంటే అనుకుందాం ఆవిడకి ఆ రోజు ఒక ఎగ్జామ్ ఉందనుకోండి, లేకపోతే ఆవిడని ఎక్కడికో తీసుకెళ్ళాలి, లేకపోతే ఆవిడకి హెల్త్ బాగోలేదు, ఇందాక లక్ష్మణ్ దాస్ గారు చెప్పినట్టు. ఇలాగా మనకి ఏంటంటే ఒక రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అక్కడ. అప్పుడు ఏమవుతుందంటే వాటన్నిటి మధ్యలో ఈ సెక్సువల్గా లేకపోతే నీ కోరిక తీర్చుకోవాలన్నటువంటి థాట్ లేకపోతే ఏదైతే ఉందో ఇది లీస్ట్ ప్రయారిటీ అయిపోతుంది ఆ లిస్ట్లో. నిజానికి నువ్వు అది చేయాలని అనుకున్నా నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఏమిస్తావు అంటే, ఇందాక నేను చెప్పినట్టు హెల్త్ బాగోలేదు, ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటే నువ్వు ఇంకో వ్యక్తికి చేస్తున్నావు అక్కడ. నిజానికి నీకు కావాల్సిందేమో ఇది కావాలి, కానీ నువ్వేమో లేదు హాస్పిటల్కి తీసుకెళ్తారా బాగోలేదు. అలాగే ఏమవుతుందంటే ఈ లస్ట్ అన్నటువంటిది నాట్ నెసెసరీలీ ది ఫస్ట్ టు ప్రజెంట్ దెమ్సెల్వ్స్ టు ది మైండ్. ఈ మైండ్ ప్లే చేసేటువంటి వాటిలో ఇదే ఫస్ట్ అయి కూర్చోదు అనమాట, ఇది సెకండరీ అయిపోతుంది. అంటే మిగతా ప్రయారిటీస్ మధ్యలో ఇది వెనక్కి పోతుంది అనమాట. నాకు అనిపించింది అని చెప్తాను. దెర్ ఈస్ దెర్ ఫోర్ ఎ రియల్ ఆపర్చునిటీ ఫర్ ది ఆస్పిరెంట్ టు రికగ్నైజ్ అండ్ అన్యూల్ ది లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ది ఎక్స్పీరియన్స్.
ఇప్పుడు చూడండి, దెర్ ఈజ్ ఎ రియల్ ఆపర్చునిటీ ఫర్ ద ఆస్పిరెంట్స్. అంటే ఈ సాధకుడికి ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది. దేనికి అంటే టు రికగ్నైజ్, అంటే ఫస్ట్ అన్యూల్ ది లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ఎక్స్పీరియన్స్. ఏవైతే అన్యూల్ అంటే ఇక్కడ రద్దు చేయడం అనమాట. దేన్ని రద్దు చేస్తుందంటే లిమిటింగ్ ఫ్యాక్టర్స్. నిన్ను ఏవైతే ఆ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ నిన్ను లిమిట్ చేస్తున్నాయో ఎక్స్పీరియన్స్లో, ఆ థింగ్స్ని నిరోధించడానికి నీకు ఆపర్చునిటీ అనమాట. ఇది మ్యారీడ్ లైఫ్లో ఈ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. బై ది గ్రాడ్యువల్ ఎలిమినేషన్ ఆఫ్, అంటే ఇప్పుడేమో యాక్చువల్గా తనకి లస్ట్ఫుల్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి, కానీ ప్రయారిటీ లిస్ట్లో ఏమైందని అంటే ఇప్పుడు మిగతా థింగ్స్ ఏమో ముందుకు వచ్చి ఇది ఏంటంటే ఆటోమేటిక్గా దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది అనమాట. వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ by the gradual elimination of lust and the progression through a series of increasingly richer experiences of love and sacrifice, they can finally arrive at the infinity. ఇప్పుడు ఏమవుతుంది, తనకు ఉన్నటువంటి లస్ట్ఫుల్ ఫీలింగ్స్ని పక్కన పెట్టి ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. తనకు ఉన్నటువంటి లస్ట్ఫుల్ ఫీలింగ్ పక్కన పెట్టి ఆవిడ తల్లిదండ్రుల దగ్గరికి ఆవిడ చూడాలనుకుంటుందని తీసుకెళ్ళాడు అనుకుంది, లేకపోతే ఆవిడ హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఏదో పార్క్కి తీసుకెళ్ళాడు అనుకుందాం, మూవీకి తీసుకెళ్ళాడు అనుకుందాం. ముందర లస్ట్ఫుల్ థాట్స్ కేవలం తన తాలూకు శారీరక వాంఛని తీర్చుకోవడమే ఉంటే, ఇక్కడ ఏమవుతుందంటే రెండో దాంట్లో తను శారీరకంగా ప్రయాసపడి ఆవిడని సుఖపెట్టడానికి ట్రై చేస్తున్నాడు. పోనీ ఆవిడ భార్య అయినా ఇంకొక మనిషి కింద లెక్క మనం నిజానికి అలా చూస్తే. అప్పుడు ఏమవుతుందని అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే సంథింగ్ లైక్ లవ్ అండ్ సాక్రిఫైస్ ముడిపడి ఉన్నదన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా ఈ బై గ్రాడ్యువల్ ఎలిమినేషన్ ఆఫ్ లస్ట్ ఇలా మెల్లమెల్లగా ఇది కొంచెంగా డిమినిష్ అవుతూ ఉంది. ది ప్రోగ్రెషన్ త్రూ ఎ సిరీస్ ఆఫ్ ఇంక్రీజింగ్లీ రిచర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ లవ్ అండ్ సాక్రిఫైస్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వాటికి బదులు ఇలాంటివి చేస్తున్నాడు అనమాట. బయటికి అది లవ్లా కనిపించకపోవచ్చు భార్యలకు, బట్ లేకపోతే రివర్స్ అయినా సేమ్ ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకైనా దే కెన్ ఫైనల్లీ అరైవ్ ఎట్ ద ఇన్ఫినిటీ. ఎందుకంటే వన్స్ నీకు ఆ లవ్ అన్నటువంటిది అంటితే కనుక, లవ్ ఈజ్ కాంటేజియస్ అంటారు కదా, అలాగా అంటే ఎదుటివాడి కష్టాన్ని అర్థం చేసుకోవడం, ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూడడం ముందర అలా చేస్తే కనుక ఒక టైంకి ఏమవుతుంది అని అంటే ఫైనల్గా దే విల్ అరైవ్ ఎట్ ది ఇన్ఫినిటీ, అనంతతని వాళ్ళు డెఫినెట్గా చేరుకోగలుగుతారు అన్నట్టు చెప్తున్నాడు అనమాట. కానీ చాలా సెటిల్ పాయింట్, చాలా బాగా అనిపించింది ఈ పేరు నాకు. అంటే మ్యారేజ్ అన్నటువంటిది ఎంత ఇంపార్టెంట్, మ్యారేజ్ లైఫ్లో నువ్వు చేసినటువంటి ప్రతి థింగ్ కూడా, ప్రతి యాక్ట్ కూడా అది ఖచ్చితంగా శాంక్టిఫైడ్ అండ్ ఖచ్చితంగా ఏంటి అని అంటే స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, అదే స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్కి దారితీసేదే అన్నట్టు నాకు అనిపించింది. జై బాబా. జై బాబా. అయితే సమయం 7 గంటలైంది కాబట్టి మనం ఇక్కడ క్లోజ్ చేద్దాం, మళ్ళీ రేపు దీన్ని కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు. జై బాబా. జై బాబా. జై బాబా.